मेरा नाम वास्को डी गामा अल्बर्टो. ఫస్ట్ ఆఫ్ ఆల్ విజయ్ గారికి నిజంగా థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్ యూ సో మచ్ విజయ్ గారు ఫర్ కమింగ్ హియర్. ఇట్ రియలీ మీన్స్ అ లాట్. విజయ్ గారి గురించి కొంచెం చెప్పాలి. నాకు ఐఎమ్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ వర్క్. నేను థ్యాంక్స్ ఇక్కడికి వచ్చినందుకే కాదు, లైగర్ సినిమాలో నేను కొన్ని విజువల్స్ చూశాను. ఫర్ డెలివరింగ్ సచ్ అమేజింగ్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మా నాన్న ఎంత రాసినా మీరు దాన్ని ఓన్ చేసుకొని నమ్మి చేస్తున్నారు. అండ్ రేపు లైగర్ సక్సెస్ మామూలుగా ఉండదు. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఫర్ ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ. సో రొమాంటిక్ ఏం చెప్పాలో అర్థం కావట్లేదు, నాకు నమ్ముద్ది అవ్వట్లేదు ఇదంతా చూస్తుంటే. సో చాలా ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నాను నేను, రొమాంటిక్ ఎప్పుడు రిలీజ్ అవుద్దా, థియేటర్స్లో నా సినిమా ఎప్పుడు చూసుకుంటానా అని. థ్యాంక్ యూ సో మచ్ అందరు ఇక్కడికి వచ్చినందుకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా అనిల్ గారికి థ్యాంక్స్ చెప్పాలి నేను. అనిల్ గారు, ఈ 2-3 ఇయర్స్ మన జర్నీ ఈ సినిమా నమ్ముకొని నిజంగా ప్రాణం పెట్టి చేసాం సినిమాని. థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు, మీ సపోర్ట్కి కానీ మీ ఫర్ ఎవ్రీథింగ్, మీ దగ్గర నాతో ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ రమ్యకృష్ణ గారి గురించి చెప్పాలి. ఈ సినిమాలో ఆవిడ ఒక స్పెషల్ రోల్ చేశారు. అంటే నాకు ఈ సినిమా అవసరం, మా అనిల్ గారికి ఈ సినిమా అవసరం, మా హీరోయిన్ కేతికాకి ఈ సినిమా అవసరం, కానీ ఈ సినిమాకి రమ్య గారు అవసరం. సో రమ్య గారు అంత ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఈ సినిమాలో వేశారు. సో థ్యాంక్ యూ సో మచ్ రమ్య గారు. అండ్ కేతిక, థ్యాంక్ యూ సో మచ్. నాకు తెలుసు అంటే తను చాలా వెయిట్ చేస్తుంది ఈ సినిమా కోసం. సో ఐఎమ్ టెలింగ్ యూ కేతిక, యూ విల్ డెఫినెట్లీ బీ అ స్టార్. లుక్, ఎవ్రీబడి షౌటింగ్ ఫర్ యూ. సో అండ్ ఈ సినిమాలో స్పెషల్ రోల్ చేసింది దేవ్యాని. థ్యాంక్ యూ సో మచ్ దేవ్యాని ఫర్ ఒక ఫ్రెండ్ క్యారెక్టర్, కానీ అదంతా చాలా బాగా చేసింది తను. థ్యాంక్ యూ సో మచ్ దేవ్యాని. ఐఎమ్ షూర్ యూ విల్ హ్యావ్ వెరీ గుడ్ కెరియర్ ఇన్ ఫ్యూచర్. అండ్ ప్రతి ఒక్కరికి, టు మై వాస్కో గ్యాంగ్, అసలు నాకు దీనమ్మ అసలు సినిమా మొత్తం నాతో ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్. అండ్ సారీ చాలామంది మర్చిపోతున్నాను నేను, కానీ ప్రతి ఒక్కరు థ్యాంక్స్ చెప్పాలి. నేను మా నాన్న గురించి మాట్లాడాలి. ఎప్పటి నుంచి మా నాన్న గురించి మాట్లాడడానికి వెయిట్ చేస్తున్నాను. సో ఫైనల్గా వచ్చింది ఆపర్చునిటీ. అంటే ఏ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఎక్కడో నర్సీపట్నంలో పుట్టి మా నాన్న ఇక్కడ ఇండస్ట్రీకి వచ్చాడు, కష్టపడ్డాడు. కష్టపడి మా నాన్న కష్టపడి ఇండస్ట్రీ అన్న ఒక మా సముద్రంలో దూకేసి, నాన్న నువ్వు ఇండస్ట్రీకి వచ్చి అంటే ఒక పెద్ద బస్సు కొనుక్కున్నావు నాన్న. ఆ బస్సులో నన్ను, అమ్మని, చెల్లిని, మన ఫ్యామిలీ మొత్తాన్ని, నీ ఫ్రెండ్స్ని అందరినీ బస్సులో వేసుకొని ఒక లాంగ్ జర్నీ స్టార్ట్ చేశాను. అంటే ఒక రాంగ్ పర్సన్ని నమ్మడం వల్ల సడన్గా జర్నీ బాగా మంచిగా వెళ్తున్న బస్సు సడన్గా ఆగిపోయింది. ఏం చేయాలో తెలియదు. మేమందరం బస్సులోనే ఉన్నాం. ఆ మనిషి ఒక్కడే కింద దిగి ఆ బస్సును తోయడం మొదలుపెట్టాడు. కొన్ని సంవత్సరాలుగా ఆ బస్సును తోస్తానే వచ్చాడు. నేను ఎన్నో ఏళ్ళ నుంచి కొన్ని మాట్లాడినా. అంటే మా నాన్న ఎవరంటే నాకు కోపం వచ్చేది చిన్నప్పుడు. అంటే నాకు బ్యాడ్ కమెంట్ ఇలా చదివితే ఆడింటికి వెళ్ళి ఆడి తలపోలు కూడా అనిపించేది నాకు. ఆ రేంజ్లో కోపం వచ్చేది. అంటే కొన్ని మాటలు ఏంటంటే బాధ అనిపించేది నాకు. అంటే పూరి టైం అయిపోయింది, ఇంకా సినిమాలు ఏం చూస్తాడులే, అయిపోయింది ఇంకా సేమ్ రొటీన్ సినిమాలు అని చెప్పి ఇలా మాట్లాడే కొన్ని రోజులు వచ్చాయి అప్పుడు. కానీ నాన్న, మొన్న స్మార్ట్కి నువ్వు నాకు ఇచ్చిన హై, దీనమ్మ ఇలాంటి హై కాదు. ఇప్పుడు చెప్తున్నా,
ఇప్పుడు చెప్తున్నా, నీ కెరియర్ అయిపోయింది, నీ వల్ల ఏం కాదు అన్న ప్రతి వాళ్ళకి ఇప్పుడు నేను చెప్తున్నా, దీని అబ్బా కొట్టాడు రమ్మ వాడు. సో నాన్న, థియేటర్లో జనాలు నీ డైలాగ్స్కి ఎగురుతుంటే దీనమ్మ కాలర్ ఎగిరేసాను. థ్యాంక్ యూ, నాకు ఆ మూమెంట్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ. ప్రతి ఒక్క చిన్నదానికి థ్యాంక్ యూ. నేను నాన్న నీకు విషయం చెప్పాలి. నువ్వు నాకు మాట చెప్పావు, అంటే అరే జీవితంలో సక్సెస్ అవ్వడం ఫెయిల్ అవ్వడం ముఖ్యం కాదు, మన ఇష్టమైన పనిలో మనం ఉంటే చాలు, అదే సక్సెస్ అన్నావు. నేను కొన్నాళ్ళు ఆ మాటను చాలా నమ్మేవాడిని నాన్న, నేను బాగా ఆ మాట నమ్మేవాడిని. బట్ నేను హీరో ఇప్పటికి 3 ఏళ్ళు అయింది. ఈ 3 ఏళ్ళు నేను తెలుసుకున్న విషయం ఏంటంటే ఆ మాట నాకు కరెక్ట్ కాదు నాన్న. నేను ఆ రూట్లో ఉండకూడదు. ఎందుకంటే మీ నాన్న పూరి జగన్నాథ్ కాదు, సింహాచలం నాయుడు పేరు ఇక్కడ ఎవరు తెలియదు. మా తాతయ్య పేరు సింహాచలం నాయుడు, మా నాన్న పేరు పూరి జగన్నాథ్, ఇక్కడ ఉన్న అందరికీ తెలుసు. అంటే ఒక ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేనోడు ఇండస్ట్రీకి వచ్చి ఆడు ఫెయిల్ అయినా పర్లే, పాపం ఆడి మీద ఒక సింపతి అని ఉంటుంది. కానీ ఒక బ్యాక్గ్రౌండ్ ఉన్నోడు ఇండస్ట్రీకి వచ్చి ఆడు ఫెయిల్ అయితే బయట అని మనిషిలా కూడా చూడరు నాన్న. సో నా లైఫ్లో నేను సక్సెస్ అవ్వడమే ఈజ్ రియల్ సక్సెస్. ఇట్స్ అ డూ ఆర్ డై. నేను అవుతానా, సక్సెస్ఫుల్ అవుతా, కష్టపడతా. నీ కొడుకుగా పుట్టడం నా అదృష్టం నాన్న, నీ కొడుకుగా పుట్టడం నా అదృష్టం. ఇప్పుడు నేను మెల్లిమెల్లిగా నేను హీరో అయ్యిలో వచ్చేసరికి ఇప్పుడు నా గురించి కూడా మాట్లాడుతూనే వచ్చా. ఈడు హీరో ఏంటి, ఈడిదేమి పనికి వస్తాడు, ఆ బొంగోతాడు, ఈడు స్టార్, ఇలా కొన్ని మాటలున్నా నానా. ఐఎమ్ ప్రౌడ్ టు బి యువర్ సన్, బట్ ఐఎమ్ నాట్ జస్ట్ అ సన్. మై నేమ్ ఇస్ ఆకాష్ పూరి అండ్ వన్ డే యూ విల్ బీ ప్రౌడ్ ఆఫ్ మీ. నువ్వు అవుతావు నాన్న, నేను కష్టపడతా, ఎవ్రీ సెకండ్ కష్టపడతా. నువ్వు నన్ను ప్రతి సినిమా కష్టపడి చేయమన్నావు, ప్రతి సినిమా ప్రాణం పెట్టి చేస్తానన్న, ప్రతి షార్ట్ ప్రాణం పెట్టి చేస్తా. నువ్వు నన్ను ఎంతో ఇన్స్పైర్ చేసావు నాన్న. ప్రతి సినిమా ఇదే నీ ఫస్ట్ సినిమా అనుకొని చేయమన్నావు, ప్రతి సినిమా ఇదే నా లాస్ట్ సినిమా అయితే ఎలా చేస్తాను అలా కష్టపడతాను అన్న, ప్రాణం పెట్టి చేస్తా ప్రతి షార్ట్. అండ్ నేను ఎన్నెన్నో మాట్లాడాలనుకున్నా మర్చిపోతున్నా, కానీ నిజంగా నాన్న నువ్వు నాకు ఇచ్చిన ఇన్స్పిరేషన్ అలాంటిది కాదు. ఇప్పుడు నేను చెప్తున్నాను నాన్న, నువ్వు నా ట్రైలర్లో ఆ డైలాగ్ రాసావు కదా, నో ఇట్స్ నాట్ ఓవర్ అని. సో ఇప్పుడు నా గురించి మాట్లాడాలని నేను చెప్తున్నా, నేను దేనికి పనికిరాను, వీడు కెరియర్ అయిపోయింది, హిస్ కెరియర్ ఇస్ ఓవర్ అన్న వాళ్ళకి నేను చెప్తున్నా, నో ఇట్స్ నాట్ ఓవర్, నో ఇట్స్ నాట్ ఓవర్. నానా లైఫ్లో గోల్ ఉండాలని చెప్పావు. ఇందాక నేను కాలర్ ఎగిరేసినట్టుగా నువ్వు ఏదో రోజు నీ కాలర్ ఎగిరేయాలి నాన్న, అది నా గోల్. నేను దానికోసం కష్టపడతాను, డెఫినెట్గా కష్టపడతాను. నేను అదేదో ఈరోజే అయిపోతుందని చెప్పట్లేదండి, తెలియదు నాన్న. ఈ సినిమాతో అవుద్దా, ఇంకో సినిమాతో అవుద్దా నాకు తెలియదు. 2 సంవత్సరాల, 3 సంవత్సరాల, 5 సంవత్సరాలు పట్టాయి పలుపు. నాకు నిజంగా ఏ టైంలో ఎప్పుడు నాకు బ్రేక్ వస్తుందో తెలియదు నాన్న. ఈ సంవత్సరం, 2 సంవత్సరాల, 3 సంవత్సరాల, 10 సంవత్సరాల, 15 సంవత్సరాల పట్టని. టెంపర్లో డైలాగ్ ఉంది కదా, నువ్వు కొట్టాలా నేను పెట్టాలని, అలాగే నేను ఇక్కడ కొట్టాలా, నువ్వు కాలర్ ఎగరేయాలా, నువ్వు ఎగరేయాలా, నేను కష్టపడతా దానికోసం. నిజంగా నాన్న నువ్వు ఇండస్ట్రీ కోసం ఎంతో ఇచ్చావు, నువ్వు ఈ సినిమా ఇండస్ట్రీ కోసం ఎంతో ఇచ్చావు. నేను ఈ ఇండస్ట్రీలో పుట్టి పెరిగాను, నన్ను ఈ సినిమా ఇండస్ట్రీ ఇంత పెద్దవాడిని చేసింది. ఈ తెలుగు సినిమా ఇండస్ట్రీ నా స్కూల్ ఫీజు కట్టింది, ఈ తెలుగు సినిమా ఇండస్ట్రీ నన్ను పెద్దవాడిని చేసింది, ఈ తెలుగు సినిమా ఇండస్ట్రీ నాకు అన్నం పెట్టింది. నువ్వు ఈ తెలుగు సినిమా ఇండస్ట్రీ కోసం ఎంత ఇచ్చావో నేను దానికన్నా 1% ఎక్కువ ఇచ్చేసేస్తా, గుర్తుపెట్టు కదా ఖచ్చితంగా. సో ఫైనల్గా నీకు ఒకటే చెప్తాను, సినిమా హిట్ అయినా ఇంకో సినిమా తెస్తాను, ఫ్లాప్ అయినా ఇంకో సినిమా తెస్తాను.
ఇది తప్ప నాకేది రాదు, దీనికి తప్ప నేను దేనికి పనికిరాను, నా లైఫ్ అంతా ఒకటే, సినిమా సినిమా సినిమా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఆకాష్. అండ్ నాకు సుమ గారికి నేను థ్యాంక్స్ చెప్పాలి. సుమ గారు మా 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 అమ్మ హైదరాబాద్లో ఎక్కడ ఉన్నారు, సో మదర్గా మీరు నా కోసం వచ్చారు, సో ప్లీజ్ బ్లెస్ మీ. ఓ థ్యాంక్ యూ. ఆల్వేస్ ఆకాష్, ఆల్వేస్ ఆల్వేస్. సో లావణ్య అండ్ పూరి ప్రెసెంట్. పూరి ఆకాష్, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ప్రౌడ్ ఆఫ్ యూ ఆకాష్, ప్రౌడ్ ఆఫ్ యూ. టచ్ చేసావు. వీఆర్ ఆల్ లైక్ ఇమోషనల్, నో వర్డ్స్ టు సే ఆకాష్. అండ్ వీ నో నీకు ఏ టాలెంట్ ఉందో. నేను చిన్నప్పటి నుంచి చూస్తూనే వచ్చాము, నువ్వు చెప్పినట్టుగానే సినిమా 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 ఇదొక్కటే నీ ధ్యేయము. అండ్ వీఆర్ ఆల్ లుకింగ్ ఫార్వర్డ్ టు October 29. నువ్వు కొట్టాలి ఆకాష్, కొట్టాలంతే. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ ఆకాష్. థ్యాంక్ యూ సో మచ్. Hi everyone, Nenu mi Avantika Mishra. Please keep watching Mirror TV. Hi, this is Pavni Gangireddy. Keep watching Mirror TV. Do subscribe to Mirror TV. Thank you so much. Hi guys, I'm Naveen Polishetty and please subscribe to Mirror TV. Hi, this is Sandeep Kishan. Please subscribe to Mirror TV.